హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ. ఇవాళ నా వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఫుడ్ కలర్ బీట్రూట్తో హెల్దీ ఫుడ్ కలర్ ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎండింగ్ వరకు చూడండి, వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇలా సన్నగా స్లైసెస్ లాగా చేసుకోవాలి. ఇలా స్లైసెస్ లాగా చేసుకొని ఎంత సన్నగా చేసుకుంటే అంత త్వరగా ఆరుతుంది. ఇది మామూలుగా నీడలో అయినా పెట్టి ఆరబెట్టచ్చు, లేదంటే ఎండలో పెట్టి ఆరబెడితే తిరిగేస్తూ ఆరబెడితే ఒక 2 డేస్లో 3 డేస్లో ఆరిపోతాయండి. ఇది ఆరిన తర్వాత మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకుని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఒక చిన్న డబ్బాలో అలా పెట్టేసుకొని మనము ఎందులో అంటే అందులో వాడుకోవచ్చు. ఫుడ్ కలర్ రిప్లేస్మెంట్ ఇది. సో ఫుడ్ కలర్ వాడే కన్నా అది చాలా అన్హెల్దీ. సో ఈ రీప్లేస్ చేసి దానికి ఈ కలర్ వాడితే, బీట్రూట్తో చేసుకున్న కలర్ వాడితే మనకి హెల్తీగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుందండి. సో ఇది స్వీట్స్లో వాడుకోవచ్చు, అన్నిట్లో వాడుకోవచ్చు, బిర్యానీస్లో, స్వీట్స్లో, ఎందులో అంటే అందులో వాడుకోవచ్చు. ఫుడ్ కలర్ బదులు ఇది వాడితే మనకి హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది. ఎండలో పెట్టిన తర్వాత ఇలా డ్రై అవుతాయి. నేను ఇలా చూడండి, ఇలా సౌండ్ చేయాలి. సో నేను వచ్చేసి ఇవి 3 పార్ట్స్ చేసుకున్నాను. కొన్ని బీట్రూట్లకేమో లెమన్ అండ్ సాల్ట్ అప్లై చేసి డ్రై చేశాను, కొన్ని యాజ్ ఇట్ ఈస్ డ్రై చేశాను, కొన్ని షుగర్ సిరప్లో డిప్ చేసి డ్రై చేశాను. సో ఈ 3 టైప్స్ షుగర్ సిరప్లో డిప్ చేసింది అయితే పిల్లలకి అలాగే ఇవ్వచ్చు. సో బీట్రూట్ ఊరికే ఇస్తే తినరు కాబట్టి పిల్లలు అలా షుగర్ సిరప్లో డిప్ చేసి డ్రై చేసినవి అయితే ఇష్టంగా తింటారు. అండ్ సాల్టెడ్ కావాలంటే లెమన్ అండ్ సాల్ట్ అప్లై చేసి డ్రై చేయొచ్చు. నార్మల్గా ఇది ఇలా డ్రై చేసి మనకి ఏదైనా వంటలలో వాడుకోవాలంటే వాడచ్చు, లేదంటే దీన్ని పౌడర్ చేసేసి ఫుడ్ కలర్ లాగా వాడచ్చు. బాగా డ్రై అయిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. సో నేను కంటైనర్లోకి తీసుకున్నాను. ఇలా పౌడర్ ఇలా గ్లాస్ కంటైనర్లో తీసి పెట్టుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇది చాలా మట్టుకైతే అసలు పాడవ్వదు. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అసలు ఇంకా 1 ఇయర్ వరకు వస్తుంది. దీన్ని మనం స్వీట్స్లో కానీ, బిర్యానీస్లో కానీ, ఏదైనా కర్రీస్లో కానీ కలర్ కావాలంటే ఫుడ్ కలర్ ఇది వాడుకోవచ్చు. ఈవెన్ మనం ఐస్ క్రీమ్స్, స్వీట్స్ చేసేటప్పుడు పిల్లలకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కానీ, స్వీట్ కానీ కావాలంటే కొంచెం స్ట్రాబెర్రీ ఎసెన్స్ కలిపి ఈ కలర్ కలిపితే ఇంకా స్ట్రాబెర్రీతో చేసేటట్టే ఉంటుంది స్వీట్ కానీ, ఐస్ క్రీమ్ కానీ. సో ఇలా మల్టిపుల్ యూజ్ ఉందండి ఈ ఫుడ్ కలర్ తోటి. మీరు ఎందులో అయినా ఈజీగా వేసుకోవచ్చు. కొంచెం వేసుకుంటే చాలు కలర్ వచ్చేస్తుంది. ఇది వాటర్లో వేసుకోవాలని కూడా లేదు, డైరెక్ట్గా కూడా వేసేస్తే కలర్ వస్తుంది. కానీ వాటర్లో కొంచెం కలిపి వేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఎందులో అయినా. సో ఇది ఒక హెల్దీ ఫుడ్ కలర్ అని చెప్పొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching my video.